మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన బండి ప్రకాష్ నేషనల్ పార్క్ ఏరియాకు సంబంధించి కీలక ఆర్గనైజర్గా కూడా పనిచేశాడు. ఇక దాదాపు 45 ఏళ్లుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలో ఆయన పనిచేశారు. ఇప్పటికే పలువురు కీలక మావోయిస్టులు కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అనారోగ్యం కారణంగానే బండి ప్రకాష్ లొంగిపోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు గత 10 రోజుల క్రితమే బండి ప్రకాష్ ప్రకటించాడు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులకు సంబంధించి టచ్లోకి వచ్చాడు. లొంగుబాటుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు. వయసు పైబడడం, అనారోగ్యం రీత్యా అడవుల్లో తిరగలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రస్తుతం బండి ప్రకాష్ ఉన్నాడు. ఏదైతే అడవుల్లో తిరగలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి లొంగుబాట పడుతున్నట్లు కూడా ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన బండి ప్రకాష్ సింగరేణి కార్మికుడిగా కూడా పనిచేశారు. అలాగే అక్కడి నుంచి మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై మందమర్రి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. సీకాసా కార్యదర్శిగా కూడా చాలా కాలం పాటు పనిచేశాడు. పెద్దపల్లి జిల్లా, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు బేగంపేటలో పెద్ద స్తూపాన్ని, దాదాపు భారీ స్తూపాన్ని 2004లో నిర్మించి పోలీసులకు సవాల్ విసిరాడు. 2004 నుంచి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పుడు 2025లో బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత కీలకంగా ఆర్గనైజర్గా కూడా పనిచేశారు. ఇక బండి ప్రకాష్ ఆపరేషన్లో కూడా సిద్ధహస్తుడుగా కూడా పేరుంది. గతంలోనే 2002, 2023 సంవత్సరంలో కూడా సికాసా కార్యదర్శిగా ఉన్న రమాకాంత్ ఎన్కౌంటర్ అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్లో ఒక సంచలనం రేపింది. రమాకాంత్ను చంపడం కోసం పోలీసులు బిల్డింగ్ పైన హోల్ చేసి పెట్రోల్ పోసి చంపినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఈ ఘటనను పూర్తిగా వ్యతిరేకించినటువంటి బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీకి అంకితమై వెళ్ళిపోయాడు. సింగరేణి బొగ్గు గనుల్లో జరిగే నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘం సమైక్యలో కూడా కీలకంగా పనిచేశాడు. అయితే బండి ప్రకాష్ లొంగుబాటు విషయంలో దాదాపు 45 ఏళ్ళు అడవిలోనే ఉన్న బండి ప్రకాష్ 60 సంవత్సరాలు పైబడి ఉన్నారు కాబట్టి ఈయన లొంగుబాటు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే హిడ్మా లాంటి వాళ్ళు మావోయిస్టు పార్టీని నడిపే క్రమంలో ఇప్పటికి కూడా ఇంకా అజ్ఞాతవాసంలోనే అడవిలోనే ఉన్నారు. మల్లోజుల, ఆషన్న, అదేవిధంగా ఇప్పుడు బండి ప్రకాష్, వీళ్ళందరికీ కూడా వయసు పైబడే ప్రస్తుతం అడవుల్లో తిరగలేని పరిస్థితుల్లోనే లొంగుబాటు అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టు పార్టీ పైన ప్రభావం అయితే ఉందనేది వాస్తవం. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో ఉన్న అడవుల్ని జల్లెడబడుతున్న ఈ భద్రతా బలగాలు మళ్ళీ ఆపరేషన్ కగార్ మరో వారం రోజుల్లో మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటుకు కేంద్రం కూడా సుముఖంగా ఉంది. ఇక బండి ప్రకాష్కు సంబంధించినటువంటి ప్రస్థానాన్ని ఒకసారి చూసినట్లయితే కనుక ఈయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎస్క్యూ తరపున కూడా పోరాడారు. ఆపై మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్గా కూడా బండి ప్రకాష్ పనిచేశాడు. 1988లో బెల్లంపల్లిలో కమ్యూనిస్టు నేత అబ్రహం హత్య కేసులో ఆయన జైలుకు వెళ్లారు. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తూనే నాటి పీపుల్స్ వార్ కీలక నేతలు నల్ల ఆదిరెడ్డి తదితరులతో కలిసి జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఒక సంచలనంగా మారింది. దాదాపు 45 సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎదురుదెబ్బ అని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు.